మన రేవంత్ సార్కు ఆంధ్రోళ్ళన్నా ఆంధ్ర చంద్రాల సారన్నా ఎంత పాయరమో మీరు కండ్లారా చూస్తూనే ఉన్నారు కదా. ఆఖరికి మన తెలంగాణ పండుగల కంటే కూడా ఆంధ్ర పండుగల మీదనే సార్కు పానం బాగా కొట్టుకుంటుంది అనిపిస్తుంది. సంక్రాంతి అంటేనే ఆంధ్రులే ఎక్కువ చేసుకుంటారు. వాళ్ళే బరాబర్ సొంతూర్లకు పోతారు. ఇక వాళ్ళ కోసం టోల్గేట్ ఫీజు మాఫీ చేసిండు కదా. మరి మనకేం చేసిండో ఎరికేనా చూడుర్రి. ఇంకేం చేస్తాడు, నెత్తి మీద బండరాయి ఎత్తాడు. ఎత్తడైంది ఏసిండు కూడా. పండుగలకు జాతరలకు మన తెలంగాణ జనాలు బాగా ప్రయాణం చేస్తాండ్లని స్పెషల్ బస్సులు అనుకుంటా టికెట్ ఛార్జీలు పెంచే ఇగురం పెట్టుకున్నాడు కాదు. ఈ పాటికే మీకు ఎరక అయ్యి ఉండాలి. అయితే సంక్రాంతికి మన తెలంగాణలో 6,000 స్పెషల్ బస్సులు ఎత్తాందట సర్కారు. ఇక పిల్లలకు సెలవులేనాయే, జనాలు ఊర్లలోకి పోతారు కదా. ఖతం ఇక గట్లెట్లా వాళ్ళ ముఖంలో నవ్వు తెప్పియాలా అనుకున్నాడో ఏం పాడో గాని టికెట్ రేట్లు వెంచనే పడేసిర్రోళ్ళ. 100 రూపాయల టికెట్ ఉంటే పండగ సెలవులలో 150 పెట్టాలన్నట. ఇక చెప్పు కాత. అదే సంక్రాంతికి చూడు, ఆంధ్ర జనం పోయేదందుకు మాత్రం టోల్ గేట్ ఫీజులు మాఫీ చేసిర్రు. వాళ్ళు పుక్కట్లకు పోవచ్చట. ఎక్కువ ఆంధ్ర పబ్లిక్ వాళ్ళ ఊర్లలోకి పోయేటందుకు మన ఆర్టీసీ బస్సులు ఎక్కరు. ప్రైవేట్ బస్సులు లేకుంటే కార్లలో పోతారు. ఇక వాటికి టోల్ గేట్ కట్టనవసరం లేదని మొన్ననే ఆర్డర్లు వేసే. అదే మనకేమో డబుల్ ఛార్జీలు వసూలు చేయబట్టే. రేపు సమ్మక్క సారక్క జాతరకు నన్న టోల్ గేట్ మాఫీ ఎత్తడేమో అనుకుంటే ముందుగానే ఛార్జీలు పెంచుడు పెట్టిండు. ఇక ఒగ్గిట్లున్నదోలా ఈ పార్టీ సర్కారుకు మన తెలంగాణ మీద పాయిరం. అంటే సొంత రాష్ట్రం జనాల మీదనేమో సవితి ప్రేమ, పరాయి రాష్ట్ర పోల మీదనేమో ఎక్కలేని ప్రేమ గిట్ల వంగు కత్తాంది. ఇగో గిట్లనే అనుకుంటా జనం శాపాలు పెడుతుర్రు.